హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం స్నాక్ ఐటమ్ అయిన చుడువ అంటే అటుకుల పోహా అంటారు కదా, అది నేర్చుకుందాం ఎలా చేయాలో. ఫస్ట్ మనము ప్యాన్ పెట్టుకొని ఒక 3 కప్స్ వరకు సన్నని అటుకులు తీసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. సన్నని సెగ మీద వేయించుకుంటే అటుకులు కరకరలాడతాయి. సో అవి ఎలా అంటే మనం ముట్టుకొని చూస్తే ఇలా పౌడర్ ఈజీగా పౌడర్ అయిపోతాయి అన్నమాట, విరుగుతాయి. అలా ఆ స్టేజ్ వచ్చే వరకు వేయించుకొని దాన్ని పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. అదే ప్యాన్లో పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక కొంచెం వేడయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది బాగా వేడవ్వాలన్నమాట. కొంచెం వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు అంటే పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఎలా అంటే ఏదైనా సన్నని సెగ మీద చేసుకుంటే మనకి గింజ అనేది లోపల దాకా వేగుతుంది అనమాట. ఇట్లా బాగా వేగాక అందులోనే ఒక రెండు లేదా 3 మీరు ఎక్కువ తినాలని అనుకుంటే కనుక ఎక్కువ పుట్నాల పప్పు వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పుట్నాల పప్పు వేసుకొని అవి కూడా బాగా వేయించాను అనమాట. ఏదైనా బాగా వేయిస్తేనే అటుకుల్లో చాలా టేస్ట్ ఉంటుంది. వేసుకున్న తర్వాత 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసేసుకొని ఇందులో వేసుకొని అది కూడా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చీలు తుంచుకొని వేసుకున్నాను. అది ఎలా అంటే పచ్చి ఉండకూడదు, పచ్చిమిర్చి బాగా అంటే బాగా క్రిస్పీ అయిపోయే వరకు వేయించాలి. అందులోనే 2 ఎండుమిర్చీలు కూడా వేయించుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఏది అంటే ఏ ఐటెం వేసినా మొత్తం అన్నీ క్రిస్పీగా అయిపోవాలి. అందులోనే ఒక టీ స్పూను పసుపు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని అన్నీ క్రిస్పీ అయిపోయాయి అని తెలుస్తుంటుంది కదా మనకి. అప్పుడు మనం వేయించి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, ఆ అటుకులన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని ఇందులోనే నేను ఇక్కడ 1 కప్పు పేలాలు అంటే మురమురాలు కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే మురమురాలు కూడా యాడ్ చేస్తే మనకి ఆ టేస్ట్ అది దాని ఫ్లేవర్ బాగా వస్తుందని యాడ్ చేశాను. సో యాక్చువల్లీ అవి యాడ్ చేయకుండా బాగుంటుంది, అది మన ఇష్టం అండి. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. కింది నుంచి బాగా కలుపుతూ మిక్స్ చేసేసుకుంటే మన మిక్స్చర్ రెడీ చుడువా. సో ఈవినింగ్ స్నాక్ ఐటెంలో చాలా చాలా టేస్టీగా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ నా వీడియోని వాచ్ చేసినందుకు. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మాత్రం తప్పకుండా బెల్ బటన్ ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.